ఈరోజు వంకాయ పచ్చడి గురించి చెప్దాం అనుకుంటున్నా. నా వీడియో ద్వారా నేను చేసే పద్ధతిలో వంకాయ పచ్చడి ఏ విధంగా చేయాలనేది మీకు చెప్తాను. మీరు కూడా ఒకసారి ఈ వంకాయ పచ్చడిని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను దీనికి 2 వంకాయలు తీసుకున్నా. ఇలా చిన్న మంట మీద వంకాయ అనేది కాల్చుకోవాలా. ఇలా కాల్చి పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు మనం పాన్ తీసుకొని దానిలో 1 స్పూన్ ఆయిల్ వేసి 4 పచ్చిమిర్చి 3 టమోటాలు పెట్టి మూత పెట్టేసి 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఆ టమోటాలని 5 నిమిషాల తర్వాత ఒకసారి పక్కకు తిప్పుకుందాం. చూడండి, రెండో వైపు కూడా కాలాలి కదా. ఇప్పుడు మళ్ళా 2 నిమిషాలు మూత పెట్టేసేయండి. ఇప్పుడు కూడా ఈ పక్క మగ్గుతాయి. ఈ పచ్చడికి చింతపండు అవసరం లేదు. చూడండి, టమోటా అయితే ఉడకలేదు, టమోటాల నుంచి వాటర్ వస్తుంది. అలా టమోటాల నుంచి వాటర్ వస్తే టమోటా ఇంకా కొంచెం ఉడకాలని అర్థము. ఇప్పుడు చూద్దాము. ఇప్పుడైతే వాటర్ రావటంలా, టమోటా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాము. వంకాయల్ని పైన తొక్కు ఇలా తీసుకోవాలన్నమాట. నీట్గా వంకాయలకున్న తొక్కు ఇలా నీట్గా తీసుకొని తర్వాత మనం టమోటా మీద ఉన్న తొక్కు కూడా తీసేయాలి. అప్పుడు చట్నీ అనేది చాలా బాగుంటుంది. చూడండి, వంకాయలు తొక్కు తీసేసాను. టమోటా తొక్కు అనమాట అది మీకు చూపెట్టడానికి తొక్కు పడేయకుండా పక్కన ఉంచాను. ఇదిగోండి, వంకాయ తొక్కు తీసేసాను అనమాట. ఇప్పుడు దీనిలోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మనం ముందు పచ్చిమిర్చిని దంచాల. పచ్చిమిరపకాయలు దంచినాక కొంచెం వెల్లుల్లిపాయ వేసుకోండి. వెల్లుల్లిపాయ కూడా కొంచెం దంచినాక జీలకర్ర వేసుకోండి. జీలకర్ర పచ్చిదే వేసుకుంటే బాగుంటుంది. జీలకర్ర వెల్లుల్లిపాయ పచ్చియే వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, జీలకర్ర కొంచెం నలిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టమోటా వేసుకోవాలి. టమోటా కూడా కొంచెం బాగా నలిగిన తర్వాత మనం వంకాయని చిన్న ముక్కలుగా చేసుకొని, వంకాయ ఆల్రెడీ అసలు ఉడికిపోయింది, కాకపోతే దీనిలో కొంచెం సేపు దంచుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు దంచకండి. నేను వంకాయని చిన్న ముక్కలు కోసాను. 2 నిమిషాలు వంకాయని దంచుకోండి. ఈ వంకాయకి ఆ టమోటా, ఆ పచ్చిమిర్చి సరిపోతుంది. పులుపు కూడా సరిపోతుంది. చింతపండు అవసరం లేదు. మీకు కొంచెం కారంగా అనిపిస్తే ఒక నిమ్మకాయ పిండుకోండి, బాగుంటుంది. ఇదండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, పచ్చెనపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి వేయాలా. నేను ఎండుమిర్చి వేయటం లేదు, ఉప్పుమిరపకాయలు వేసాను. ఉప్పుమిరపకాయలు వేస్తే ఎందుకు వేసానంటే మనం పచ్చడి కలుపుకొని అన్నం తినేటప్పుడు మధ్యలో ఈ ఉప్పుమిరపకాయ అనేది తింటే, కొరుక్కొని తింటే బాగుంటుంది టేస్ట్. అందుకోసం ఉప్పుమిరపకాయలు వేసాను. కొంచెం జీలకర్ర, ఇంగవ ఇవి వేగినాక కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కొంచెం వేగిన తర్వాత మనము దంచి పెట్టుకున్న పచ్చడి ఇందులో వేసుకోవాలన్నమాట. వేసుకొని 2 నిమిషాలు కలపాల. నేను ఇంకోసారి చెప్తున్నా, అన్నము తినేటప్పుడు మనకి ఉప్పుమిరపకాయని కొంచెం కొరుక్కుంటా దీనిలో పచ్చి ఉల్లిపాయ వేసుకుంటాం. పచ్చి ఉల్లిపాయని ఒక ముద్దలోకి ఉప్పుమిరపకాయ కొరుక్కుంటా తింటే ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని నేను ఉప్పుమిరపకాయలు వేసాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు పచ్చడి అయితే వేగిపోయింది. ఆఫ్ చేసేసి కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేగనవసరం లేదు. ఇప్పుడు ఉల్లిపాయ వేసుకొని 2 నిమిషాలు కలిపేద్దాము. అంతే, పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. నేను చేసే పద్ధతి ఇది, వంకాయ పచ్చడి. మీకు కానీ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్.